శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో जय श्री राम जय श्री राम जय जय माता भारत माता जय जय माता भारत माता भारत माता की जय జై శ్రీరామ్ జై శ్రీరామ్ మళ్ళీ పెట్టండి మళ్ళీ పెట్టండి ఇంకా వెళ్ళకూడదు కొట్టదు మరొకసారి స్లోగన్ ఏంటి జై శ్రీరామ్ 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 జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వస్తున్నా ఒక్క నిమిషం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జగిత్యాల జిల్లాలో ఈరోజు మరి ఏ విశ్వ హిందూ పరిషత్తు మొట్టమొదటి శిక్షణ కుటుంబ ఉచిత శిక్షణ కేంద్రం కుటుంబ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటి సేవా కార్యక్రమము. పట్టణంలో ఉన్నటువంటి మహిళలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మహిళా సాధికారతను సాధించుకోవడానికి కోరుకుంటున్నాము. అట్లాగే జిల్లాలో కూడా ఇంకొక మూడు నాలుగు కుటుంబ శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా మేము మరి విహెచ్పి జిల్లా తరఫున ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి దీంతో మహిళలకు సాధికారత లభిస్తుంది. అట్లాగే ఏకల్ విద్యాలయాలు కూడా మన జగిత్యాల జిల్లాలో నడుస్తున్నాయి. ఎక్కడైతే పాఠశాలలో అక్కడ కూడా ఇవి నడుస్తున్నాయి. అట్లాగే ఏసీ మెకానికల్ మీద కూడా ఈ సేవా కార్యక్రమాలకు కూడా మరి అధిక ప్రాధాన్యత విహెచ్పి తరఫున ఇస్తామని తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. కోమల్ల రాజేందర్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సేవా ప్రముఖ్ మాట్లాడుతున్నాము. ఈరోజు జగిత్యాలలో ఈ యొక్క కుటుంబ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడంలో చాలా సంతోషం. ఈ యొక్క కుటుంబ శిక్షణ అనేది మహిళలకు నేర్పించడం అనేది చాలా ఆవశ్యకంగా, ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకు అంటే కొంత ఆర్థిక స్వేచ్ఛ కూడా కల్పించడానికి కొరకు ఈ యొక్క కుటుంబ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మాతలే మాకు ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క సేవా కార్యక్రమాలు దేశంలో 5,000 పైన నడుస్తున్నవి. మన రాష్ట్రంలో దాదాపుగా 36 కేంద్రాలు ఇది కుటుంబ శిక్షణ కేంద్రాలు నడుస్తున్నవి. అందులో ఇప్పటికీ 2,500 మంది దాటి కుటుంబ శిక్షణ పెంచడం జరిగింది. ఎందరో మాతలు వాళ్ళు కొందరు టైలరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది, అంటే టైలరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొందరు ఇళ్లలో, కొందరు ఆ ప్రకారంగా దాదాపు 1000 మంది ఆర్థికంగా స్వేచ్ఛ కలుగుతున్నది. సో ఈ ప్రకారంగా ఈ యొక్క శిక్షణ అనేది ప్రతి ఒక్కరికి ఇదే కాకుండా మహిళలకు బ్యూటీషియన్, మెహందీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి జిల్లాలో. సో ఆ ప్రకారంగా ఇప్పుడు కరీంనగర్, హైదరాబాద్లో ఒక 5 హాస్టల్స్ ఉన్నాయి. 164 మంది పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకు తల్లిదండ్రులు లేని పిల్లలు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో వచ్చేంత వరకు కూడా ఈ యొక్క సేవ నడుస్తుంది. ఈ ప్రకారంగా సేవా కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నవి.
ఈవెన్ ఇదే కాకుండా ఏసీ మెకానిజం నేర్పడం జరుగుతుంది. ఒక హైదరాబాద్లో ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఏసీ మెకానిజం, తర్వాత వడ్రంగి, తర్వాత అన్ని రకాలుగా ఈవెన్ డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఒక 4-5 ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్లో ఒక డ్రైవింగ్ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ ప్రకారంగా సేవా కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే మాతో పాటు ఈ యొక్క మహిళా మనులు అందరూ కూడా మాటలు మా యొక్క భావజాలానికి విషయంలో పరిషత్ భావజాలానికి దగ్గరలో రావడానికి వరకు, ఎందుకంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులలో అంటే సేవలో ఒక దాదాపు 80% మిగతా వాళ్ళకు వెళ్ళిపోతున్నాయి. అంటే ముస్లిం కమ్యూనిటీ కానీ లేకపోతే ఇంకెవరో కానీ ఏదో రకంగా జరుగుతుంది. అలా కాకుండా మనం ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొందరు మాటలు కొద్దిగా ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రకారంగా మీరందరూ కూడా ఈరోజు ఈ యొక్క శిక్షణ ఏర్పాటు చేయడానికి మన పద్మాకర్ గారు, తర్వాత అరుణ్ గారు, తర్వాత అందరూ కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా అక్కయ్యలకు చెల్లెళ్ళకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క శిక్షణ అనేది మంచిగా ఒక 3 నెలలు నేర్చుకొని మీరు ఒక దీంట్లో ఒక ప్రావీణ్యతను సంపాదించాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుతూ